ఆర్డి శెట్టి వర్సెస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి 1979కి సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో మౌలికమైన ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభుత్వ కాంట్రాక్ట్లు మరియు పక్షపాత రహిత న్యాయం గురించి. అంటే ప్రభుత్వ ఒప్పందాలు లేదా ఈ టెండర్లకు సంబంధించి ఒక వ్యక్తి టెండర్ వేసినప్పుడు అతనికి సంబంధించి ఏ విధమైనటువంటి కారణం చూపించకుండా ఏకపక్ష ధోరణితో తిరస్కరించడానికి వీలు లేదు. ప్రభుత్వం అనేది, రాజ్యం అనేది, స్టేట్ అనేది, స్టేట్ ఓన్ బిజినెసెస్ అనేవి మొత్తం ప్రజలకు సంబంధించినవి. అందులో ప్రతి ఒక్కరూ కూడా సమానమైన అవకాశాలను పొందాలి, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. అంతేగాని ఇది ప్రభుత్వానికి సంబంధించింది, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అని చెప్పడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక వ్యాపారవేత్త కాదు, ఒక బిజినెస్కి సంబంధించిన ఎంటిటీ కాదు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వము ఆర్టికల్ 14కి కట్టుబడి ఉండాలి. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే సమానత్వం గురించి చెప్తుంది. ప్రభుత్వం ముందు, చట్టం ముందు అందరూ సమానులే. ఒకరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి ఒకరికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, ఇతరులకు అసలు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది ఉండదు. తప్పనిసరిగా అందరికీ సమానమైన ప్రాధాన్యత, సమానత్వం ఇవ్వాలి. ఏకపక్షపాత దృష్టితో వ్యవహరించకూడదు. అదేవిధంగా పారదర్శకత ఉండాలి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకత ఉండాలి, అది న్యాయబద్ధంగా కూడా ఉండాలి. మీరు చేసిన నిర్ణయం, ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణాలు ఏంటి అనేది వివరించగలగాలి. ఆ కారణాలు కూడా న్యాయబద్ధంగా ఉండాలి. ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు, ఇది ప్రజా ప్రయోజనాల కోసం ఉన్న సంస్థ. కాబట్టి ఏ పని చేసినా సరే పక్షపాత రహితంగా ఉండాలి, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేయాలి తప్పనిచ్చి అధికారం మా చేతిలో ఉంది, నీకు కాంట్రాక్ట్ ఇవ్వం, మా ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటామంటే కుదరదు. ఈ ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అని చెప్పి ఇందులో డిసైడ్ అయింది. దీనివల్ల ఏంటంటే, దీనివల్ల వచ్చిన లాభం ఏంటంటే, ఎవరి కాంట్రాక్ట్ అయినా సరే టెండర్లు కానీ, లైసెన్సులు కానీ, ఇవన్నీ రాష్ట్రం అంటే ప్రభుత్వం యొక్క చర్యలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అనేది చెప్పటం ద్వారా ప్రభుత్వం చేసే ప్రతి పని రాజ్యాంగానికి లోబడి ఉండాలి అనేది ఇందులో డిసైడ్ అయింది. ఇది ఏ సంవత్సరం అండి? ఇది 1979లో డిసైడ్ అయిన కేసు. అలానే ఎన్నికలకు సంబంధించి, ఎన్నికలు మోహిందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది 1978లో సంబంధించిన కేసు. ఈ కేసుని ఏమంటామంటే ఎన్నికల రద్దు కేసు లేదా పంజాబ్ ఎన్నికల కేసు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అసలు దీని పూర్వపరాలు ఏంటంటే 1978లో పంజాబ్ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ఎన్నికలను మోహిందర్ సింగ్ గిల్ అనే ఆయన పోటీ చేస్తున్నాడు. ఏ విధమైనటువంటి కారణం చెప్పకుండా దీన్ని, ఆ ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఈ రద్దు చేసిన దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రద్దు చేసిన దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈయన మోహిందర్ సింగ్ గిల్ అనే ఆయన సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ మీద కేసు వేశాడు. ఈ కేసు వేస్తే దీంట్లో వచ్చిన తీర్పు ఏంటంటే, ఇందులో కూడా విఆర్ కృష్ణయ్యర్ గారే ఇచ్చారు తీర్పు. ఈయన ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఏమి ఇచ్చారంటే, ఎన్నిక నిర్వహించడం, ఆపడం లేదా రద్దు చేయడానికి ఎన్నికల కమిషన్కి పూర్తి అధికారం ఉంది, కానీ అది నిరాపేక్షమైనది కాదు, అబ్సల్యూట్ కాదు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఎన్నికల కమిషన్ కూడా దేనికి లోబడి పనిచేయాలి?
రాజ్యాంగానికి లోబడి చేయాలి. రాజ్యాంగంలో వీళ్ళు చేసే పనిలో హేతుబద్ధత, రీజనాలిటీ ఉండాలి. అలానే న్యాయంగా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే కుదరదు. అలానే ఈ ఎన్నికలు అనేవి ప్రాపర్గా జరగడం, ఏది విధమైనటువంటి అక్రమాలు లేకుండా నిష్పక్షపాతంగా జరగడం అనేది ఇది ప్రాథమిక హక్కు. ఎవరికి సంబంధించి? ప్రజలకు సంబంధించిన, ఓటర్లకు సంబంధించిన ప్రాథమిక హక్కు. దీనిని ఈ ఉల్లంఘించడానికి లేదు. ఇది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్. దీన్ని ఉల్లంఘించడానికి లేదు. ఒకసారి కనుక నోటిఫికేషన్ జారీ చేస్తే ఈ జారీ చేసిన నోటిఫికేషన్ని రద్దు చేయడానికి వీలు లేదు అని చెప్పి ఈ మోహందర్ సింగ్ గిల్ వర్సెస్ ప్రధాన ఎన్నికల అధికారికి సంబంధించిన ఈ కేసులో డిసైడ్ అయింది. దీనివల్ల ఏమైందంటే, ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం కేసు వేసి ఈ ఎన్నికని ఆపండి, ఆ ఎన్నికని ఆపండి అనే పరిస్థితి పోయింది. నోటిఫికేషన్ కనుక ఇస్తే దాన్ని అలానే కొనసాగి చివరిదాకా ఎన్నికలు మొత్తం ముగిసిపోయి ఎన్నికల ఫలితం వచ్చేదాకా ఆపడానికి వీల్లేదు అనే ఒక చట్టం ఒకటి తయారైంది. ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గేష్ మిర్జా, ఇది 1981కి సంబంధించిన కేసు. ఈ కేసు యొక్క ప్రధానమైన ఇందులో ఏ విషయం మీద చర్చ జరిగిందంటే, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇస్తున్నప్పుడు ఆడ లేక మగ సెక్స్ని బట్టి వెదర్ జంట లేడీనా వారికి ఒక నిబంధన, మగవాళ్ళకైతే ఒక నిబంధన, ఆడవాళ్ళకైతే ఒక నిబంధన అనేది ఉండకూడదు. అందరికీ ఒకే విధమైనటువంటి నిబంధనలు ఉండాలి అనేది ఈ కేసులో డిసైడ్ అయింది. ఇది పూర్వపరాలు కనుక చూసేటట్టయితే ఈ కేసులో ఇది ఎయిర్ ఇండియా. ఈ ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్లు ఉంటారు కదా, పనిచేసేవాళ్ళు. వీళ్ళకి కొన్ని అన్యాయమైన నిబంధనలు ఉండేవి. ఈ నిబంధనలు ఏంటంటే, ఎయిర్ హోస్టెస్ కనుక పెళ్లి చేసుకుందనుకోండి, పెళ్లి చేసుకుంటే ఆమె ఆటోమేటిక్గా ఆమె ఉద్యోగం పోతుంది. లేదా ఆమె గర్భవతి అయిందనుకోండి, ఆమె ఉద్యోగం పోతుంది. లేదా వచ్చు కదా ఉద్యోగం తీసేయటం దానికి. అప్పుడు అలా ఉండేది. అప్పట్లో అలా 1981కి ముందు దాకా అలా ఉండేది. లేదా ఇంకొక విషయం ఏంటంటే, 35 సంవత్సరాలు దాటాయనుకోండి లేడీస్కి, 35 సంవత్సరాలు కనుక దాటితే ఆమె కంపల్సరీగా ఆమె రిటైర్ అవ్వాలి. అదే మగవాళ్ళకు వచ్చేసేటప్పటికి 58 సంవత్సరాలు ఉండేవి. దీని మీద ఇది డిస్క్రిమినేషన్, వివక్ష, అంతే. ఆడవాళ్ళ పట్ల డిస్క్రిమినేషన్. దీని మీద సుప్రీంకోర్టులో కేసు దాఖలైనప్పుడు ఇది ఆర్టికల్ 14, ఆర్టికల్ 15కు ఇది వ్యతిరేకము. అంటే సమానత్వపు హక్కు, అలానే వివక్ష, ఆడవారి పట్ల వివక్ష, ఇది దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇది చెల్లదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అయితే ఇది ఎయిర్ ఇండియా వాళ్ళు వీళ్ళేం చెప్పారంటే, కాదు, ఈ ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం చేసేవాళ్ళు 35 ఇయర్స్ దాటినా, పెళ్లి చేసుకున్నా, లేదా పిల్లలు పుట్టినా వాళ్ళ రూపంలో తేడా వస్తుంది, అందచందాల్లో తేడా వస్తుంది కాబట్టి వీరిని మేము కొనసాగించలేము, ఆ కారణం వల్ల ఈ నిబంధనలు పెట్టాము అనేది చెప్తే అప్పట్లో చెప్తే, దానికి సుప్రీంకోర్టు ఏమందంటే, అక్కడ మీరు చూడాల్సిందే అందము, చందము, రూపము కాదు, వారు ఏ విధంగా పనిచేస్తున్నారనేది అది ఇంపార్టెంట్. పని బాగా చేస్తున్నారా లేదా అది చూడాలి తప్పనిచ్చి అందచందాలని కాదు. ఇది ఈ నిబంధన, ఇది ఆర్టికల్ 14, 15కి వ్యతిరేకం కాబట్టి ఇది చెల్లదు. ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న మహిళలకు కూడా పురుషులతో పాటు 58 సంవత్సరాల దాకా పనిచేసే అధికారం ఉంది. వారిని 58 సంవత్సరాల దాకా కొనసాగించమని తీర్పు ఇవ్వడం ద్వారా పనిచేసే ప్రదేశాల్లో ప్రభుత్వానికి సంబంధించిన
వివిధ శాఖల్లో స్త్రీలకు పురుషులకు సమాన హక్కులు ఉంటాయి అనేది తేల్చి చెప్పిన తీర్పు ఇది. 1985లో హిందుస్థాన్ స్టీల్ వర్క్మ్యాన్స్కి సంబంధించిన కేసు. ఇది స్టాండింగ్ ఆర్డర్ 32కి సంబంధించిన కేసు. ఇది వాస్తవంగా దీని పూర్వపరాలు కనుక మనం పరిశీలిస్తే హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లో మనస్ కుమార్ ముఖర్జీ అనే ఆయన పనిచేస్తున్నాడు. ఆయన 1970లో ఆ కంపెనీ వాళ్ళని ఆయన ఏం చేశారంటే ఏ విధమైనటువంటి విచారణ లేకుండా, ఎంక్వైరీ లేకుండా, కారణాలు చెప్పకుండా ఉద్యోగం నుంచి తొలగించారు. తొలగిస్తూ ఈయనకి ఇచ్చిన ఉత్తర్వు ఏంటంటే ఇకపై ఈ ఉద్యోగిని కొనసాగించడం సముచితం కాదు అని మాత్రమే రాసింది. ఓకే, రాసి ఉంటే దీన్ని ఏం చేశాడంటే ఆయన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఈ స్టాండింగ్ ఆర్డర్ 32 ఏం చేస్తుందంటే, ఏం చెప్పుద్దంటే ఏదైనా ఉద్యోగిని కొనసాగించడం అసముచితం లేదా భద్రతకు వ్యతిరేకం అని ఉద్యోగం ఇచ్చిన యజమాని కనుక భావిస్తే ఆయనని ఏ విధమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించవచ్చు అని చెప్తుంది. అలానే అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఏంటంటే, మరి ఈ నియమం సహజ న్యాయ సూత్రాలకు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ నిబంధన చెల్లదు, ఎందుకంటే ఇది సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుంది. ఒక వ్యక్తిని ఉద్యోగంలోంచి తీసేసేయడం ముందు అతనికి నోటీస్ ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో ఏవైతే ఫైండింగ్స్ ఉంటాయో ఆ ఫైండింగ్స్ మీద నోటీస్ ఇవ్వాలి. నీ మీద ఇవి ఆరోపణలు జరిగాయి, దీని మీద ఎంక్వైరీ జరిగింది, ఈ ఎంక్వైరీ జరిగిన మీద ఇవి తేలాయి, దీని మీద నువ్వేం చెప్తావు అని చెప్పి అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి జవాబు తీసుకుని దాని తర్వాత తొలగించడం చేయాలి తప్పనిచ్చి ఏదో ఒక 32వ నిబంధన ఉంది స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి తీయడానికి వీలు లేదు. ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి మాత్రమే ఉద్యోగిని తొలగించగలుగుతారు అని. అది కూడా హేతుబద్ధమైన కారణాలు ఉంటేనే ఎంక్వైరీ చేయాలి, అతనికి వాదన చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. వాదన చెప్పుకున్న తర్వాత కూడా ఒకవేళ తొలగిస్తే లేదా ఏదైనా ఈ ఇంక్రిమెంట్లు వీటిని తొలగిస్తే మళ్ళీ దాని మీద అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండాలి అనేది ఈ తీర్పు యొక్క సారాంశం. దీనివల్ల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అదేవిధంగా ఏ విధమైనటువంటి కారణాలు లేకుండా ఉద్యోగుల్ని తొలగించకూడదు అనేది ఒక నిబంధన ఏర్పడింది. కాబట్టి ఉద్యోగులు వారి ఉద్యోగ భద్రత అనదర్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయింది. ఫ్రాన్సిస్ కొరాలి వర్సెస్ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన 1981కి సంబంధించిన ఇది ఒక కేసు. ఇందులో తీర్పు ఇది ముఖ్యంగా ఆర్టికల్ 21కి సంబంధించిన తీర్పు. ఈమె ఫ్రాన్సిస్ కొరాలి అనే ఆమె బ్రిటిష్కి సంబంధించిన పౌరురాలు. అయితే కొన్ని ఆరోపణల మీద 1981లో ఈమెని తీహార్ జైల్లో అరెస్ట్ చేసి ఉంచారు. ఈయన ఉంచినప్పుడు ఈమెకు ఏమైందంటే ఆమె తన కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడానికి కానీ, న్యాయవాదిని సంప్రదించడానికి కానీ, లేదా పిటిషన్లు పంపించడానికి కానీ అవకాశం లేకుండా ఈమెను నిర్బంధిస్తే ఈమె తరఫున ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ని ఫైల్ చేశారు. ఈ ఫైల్ చేసినప్పుడు ఈ చర్చ జరిగిన అంశం ఏంటంటే తన కుటుంబాన్ని కలవడానికి, ఉత్తరాలు రాయడానికి, న్యాయవాదిని కలవడానికి జైలు అధికారులు ఆమెను అనుమతించటం లేదు. ఇది ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? మనకు సంబంధించిన మన ప్రాణానికి సంబంధించిన హక్కు, మనం జీవించే హక్కు గురించి ఆర్టికల్ 21 మన రాజ్యాంగం మనకు చెప్తూ ఉంది.
మరి జీవించడం అంటే ఏంటి? జీవించడం అంటే కేవలం శ్వాస తీసుకోవడం లేదా తినడం లేదా పడుకోవడమేనా అనేది ప్రశ్న వచ్చినప్పుడు, జీవించడం అంటే కేవలం భుజించడం, నిద్రపోవడం, లేవడం, కూర్చోవడం కాదు. దీనికి మించి చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? కేవలం జంతువులాగా బ్రతకడం కాదు. ఎలా బ్రతకాలి? ఒక మనిషి అనేవాడు కనీసమైన మానవ ఇవి హక్కులు అనేవి ఉండాలి. ఇవి మానవ హక్కులు ఏంటి? గౌరవప్రదమైన జీవితము అంటే డిగ్నిటీతో బ్రతకటం, మీనింగ్ఫుల్ లైఫ్, న్యాయమైన జీవితం, ఆరోగ్యం, హెల్త్ని కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఎన్నో తీర్పులు వస్తున్నాయి సుప్రీంకోర్టులో. హెల్త్ అనేది ఆర్టికల్ 21 కింద వస్తుంది అనేది సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో చెప్పుంది. అలానే పోషణ, తగిన ఆహారాన్ని కలిగి ఉండటం, షెల్టర్ కూడా ఈరోజు ఇస్తున్నారు చూడండి. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో కూడా షెల్టర్ లేని ఇప్పుడు భిక్షగాళ్ళ కోసం నైట్ షెల్టర్స్ అవి కూడా ఇందులో భాగంగా వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్స్ లో వీటిని చూడొచ్చు మనం. నైట్ షెల్టర్స్ ఇవన్నీ జీవించే హక్కులో భాగం. ఇవి కాక ఇంకా ఏంటి? ఖైదీలకు ఉన్న హక్కులు, ఖైదీలకు సంబంధించిన హక్కులు ఉన్నాయని మనం గతంలోనే ఒకటి బేడీలు వేయకూడదు అనేది ఒక వచ్చింది. దానికి ఇది కొనసాగింపు. ఏంటి? ఆర్టికల్ 21 కింద ఈ ఖైదీని విదేశీరాలా లేదా స్వదేశీరాలా అనే దాంతో సంబంధం లేకుండా వివిధ వ్యక్తులు ఆమెను సందర్శించి కలిసే హక్కు ఉంది. వ్యక్తులంటే చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లాయర్లు కావచ్చు, కలవచ్చు. ఈవెన్ లాయర్లు కూడా కలుసుకునే అవకాశం ఉంది. అప్పట్లో లేదు. దాని తర్వాత తదనంతరం వచ్చింది. సో ఒక మైల్ స్టోన్. ఇంకా ఏమొచ్చింది? ఆమె కోర్టు నుంచే ఉత్తరాలు పంపించుకోవచ్చు, ఉత్తరాలు రాయొచ్చు, న్యాయవాదిని నియమించుకోవచ్చు, తన కేసును వాదించుకోవడానికి కూడా అవకాశం ఉందనేది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇందులో వచ్చిన ఇంపార్టెంట్ హక్కు ఏంటంటే ఖైదీలకు కూడా హక్కు ఉంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు లోబడి ఉండాలి. ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారనేది రాతపూర్వకంగా చెప్పాలి. అలానే ఉచిత న్యాయ సలహా ఉచిత న్యాయం కూడా ఇవ్వాలి. అంటే మనం చెప్పుకున్నాం కదా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, స్టేట్ లీగల్ అథారిటీస్ ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కనుక మనం చూసేటట్టయితే ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ఆర్టికల్ 21 ఈ హక్కుని దీన్ని ఇంకా ఈ పరిధి పెరిగింది. ఏ విధంగా పెరిగిందంటే, జీవించడం అంటే కేవలం శారీరకంగా జీవించడమే కాదు, ఒక జంతువులాగా జీవించడం కాదు, ఒక మానవుడు తన శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన ఈ అభివృద్ధి చెందడానికి ఏ పరిస్థితులు అవసరం అవుతాయో ఆ పరిస్థితులన్నీ కలిగి ఉండటమే జీవించడం అనేది. ఆ హక్కులు ఖైదీకి కూడా ఉన్నాయి అనేది ఒక స్పష్టత ఇచ్చింది. దీంతో పాటు ఏం చేసిందంటే ఉచిత న్యాయ సలహా కూడా ఖైదీలకు ఇవ్వాలి అనేది కూడా చెప్పింది. ఇందులో జస్టిస్ భగవతి గారు ఈ తీర్పు రాస్తూ ఇందులో ముఖ్యంగా ఒక మాట చెప్పారు. ఆర్టికల్ 21 ఒక వ్యక్తికి కేవలం జంతు జీవితం ఇవ్వడం కాదు, అది మానవ గౌరవంతో జీవించే హక్కు, ఆరోగ్యం, పోషకాహారం, బట్టలు, ఆశ్రయం, విద్య ఇవన్నీ జీవితంలో భాగమని చెప్పారన్నమాట. అంటే ఆర్టికల్ 21 యొక్క పరిధిని పెంచారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన తీర్పు. ఇంకా ఇది 1971లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య జరిగిన ఒక వివాదం. ఈ వివాదంలో ఎవరికి అధికారం ఉంది, ఎవరు ఏం చేయగలుగుతారనేది సుప్రీంకోర్టు తేల్చింది. అంటే ఏ అంశాలకు సంబంధించి సార్? ఏ అంశాలకు సంబంధించిందంటే కర్ణాటక రాష్ట్రం వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి ఇదేంటి? కేంద్ర విచారణ కమిషన్ యొక్క అధికారాలు. కేంద్రం ఒక విచారణ కమిషన్ని కనుక వేస్తే ఆ విచారణ కమిషన్కు రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో జరిగిన అంశాల మీద విచారణ చేసే అధికారం ఉందా లేదా అనే అంశాలను ఈ కేసులో డిసైడ్ అయింది. రైట్. ఇది ముఖ్యంగా ఇదేంటంటే 1977లో కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అవినీతి చేశారు.
ఈ అవినీతి మీద విచారణ చేయాలని చెప్పి ఒక కమిషన్ని నాడు కేంద్ర ప్రభుత్వం నియమించినప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని ఛాలెంజ్ చేసింది. మేము ఒక విచారణ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇలా కమిషన్ని వేయడం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అధికారంలో జోక్యం చేసుకునే అధికారం లేదు, ఇది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి చేసుకోకూడదని చెప్పి ఈ సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు దీని మీద చర్చ జరిగి కొన్ని అంశాలని డిసైడ్ చేశారు. అసలు ఇందులో డిసైడ్ చేసిన అంశాలు ఏంటంటే రాష్ట్ర మంత్రులపై ఆరోపణ వచ్చినప్పుడు దానిపై దర్యాప్తు చేసే అధికారం కేంద్రానికి ఉందా లేదా అనేది ఒక అంశం. రెండో అంశం, ఒకవేళ అప్పటికే కనుక రాష్ట్ర ప్రభుత్వం సదరు విషయం మీద విచారణ జరుపుతూ ఉంటే వీళ్ళు మళ్ళీ విచారణ చేయవచ్చునా లేదా అనేది రెండో అంశం. మూడో అంశం, ఇలా కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద కనుక విచారణ కమిషన్ వేస్తే రాష్ట్రం యొక్క స్వయం ప్రతిపత్తిని పోగొట్టినట్టు అవునా కాదా అనేది ఇంకొక విషయం. అయితే దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కర్ణాటక వాదాన్ని తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో వేరే రాష్ట్రాలలో ఏదైనా ఒక అవినీతి కార్యక్రమం జరిగితే దాని మీద కమిషన్ వేసే అధికారం ఉంది అని తీర్పిచ్చింది. ఇది తీర్పిస్తూ ఏం చెప్పిందంటే ఇది కేంద్రానికి అధికారం ఉంది, ఏదైనా ఒక విషయం జాతీయ ప్రాముఖ్యత నేషనల్ ఇంపార్టెన్స్ కనుక ఉంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఈ విచారణ కమిషన్ని వేయవచ్చు అనేది ఒక అంశం. ఇంకా రెండో అంశం ఏంటంటే ఇది సమాఖ్య వ్యవస్థని ఫెడరల్ వ్యవస్థని ఉల్లంఘించడం లేదు, దానికి వ్యతిరేకమేమీ కాదు. ఇది రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం అనేది అది సమాఖ్య వ్యవస్థని ఉల్లంఘించడం కిందకి రాదు. ఈ మూడో అంశం ఏం చెప్పిందంటే ఈ రెండు కమిషన్లు వేరువేరు అంశాలని పరిశీలించాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశం సాధారణ అవకతవకలను పరిశీలిస్తే కేంద్రం వేసిన కమిషన్ మంత్రులు చేసిన అవకతవకల్ని పరిశీలించింది కాబట్టి ఈ కమిషన్ చెల్లుబాటు అవుతుంది అని ఈ సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా ఏమైందంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం రాష్ట్రాల మీద ఉంటుంది, ఫెడరల్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా పెత్తనం ఉంటుంది అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో నిర్దేశిత అంశాలలో ఉంటుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది వివరించారు ఇందులో. దీని ప్రకారం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించిన అవకతవకలు జరిగినప్పుడు ఈ కమిషన్ని వేయొచ్చు అనేది చెప్పింది. తర్వాత ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పింది, ఈ శాసనసభలు తమ అధికారాలని ఉపయోగించినప్పటికీ అది సరైందా కాదా అని న్యాయ సమీక్ష అధికారం చేసే అధికారము కోర్టులకు ఉంది. హైకోర్టుకు కానీ పైకోర్టు జిల్లా కోర్టులకి ఉండదు, ఈ కోర్టులకు ఉంది అని తీర్పు స్పష్టం చేసింది. దీనివల్ల ఏం జరిగిందంటే రాష్ట్ర వ్యవహారాలలో కూడా జాతీయ ప్రాముఖ్యత ఉన్న విషయాలలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయొచ్చు అనేది ఒకటి, జోక్యం చేసుకోవచ్చు చేయొచ్చు అనేది ఒకటి. దీనివల్ల భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర అధికారాలను బలపరిచింది కోర్టు, అలానే న్యాయ సమీక్షాధికారం కూడా ఉంది అనేది స్పష్టం చేసింది. ఇది సోంప్రకాష్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి మధ్య 1981లో వచ్చిన తీర్పు. ఈ తీర్పు ఏంటంటే ఈమె సోంప్రకాష్ అనే వ్యక్తి ఈ ఓరియంటల్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవాడు. ఈ పనిచేస్తూ ఉంటే ఏం చేశారంటే ఈయనని తొలగించేశారు. తొలగించినప్పుడు ఈయన కోర్టులో ఛాలెంజ్ చేశాడు. కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్పిందంటే మాది కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ అయింది కాబట్టి మేము ఈ హైకోర్టు
లేదా సుప్రీంకోర్టు రిట్ పరిధిలోకి రాము అనే వాదన తీసుకొచ్చినప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు కంపెనీవే కానీ నీ కంపెనీని స్థాపించింది ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం స్థాపించింది, కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా స్టేట్ కిందకే వస్తావు, నువ్వు చేసే ఏ పని అయినా సరే రాజ్యాంగానికి లోబడే ఉండాలి, నాది కంపెనీ కాబట్టి నేను ప్రభుత్వంలో భాగం, రాజ్యంలో భాగం కాదు కాబట్టి, స్టేట్లో భాగం కాదు కాబట్టి నేను దీని కిందకి రాను అంటే కుదరదు. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వము స్థాపించిన కంపెనీ కానీ సంస్థ కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తున్న ప్రతి సంస్థలు కూడా రిట్ పరిధిలోకి వస్తాయి అని ఈ కేసులో తేల్చడం ద్వారా ఈ రిట్ పరిధిని, సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఉన్న రిట్ పరిధిని పెంచింది. ఈ తీర్పు ఎందుకంటే ముఖ్యమైనది, ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఈ సంస్థలు లేదా నియంత్రిస్తున్న సంస్థల్లో కూడా ఆర్టికల్ 14, 15, 16ని తప్పనిసరిగా పాటించాలి. అందులో ఉద్యోగాలు ఇవ్వాలి అంటే అందరికి కూడా సమాన అవకాశము ఇవ్వాలి, ఎందుకంటే అవి కూడా స్టేట్లో భాగం కాబట్టి అనే ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు అందులో డిసైడ్ అయినాయి కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైన కేసు. ఈ కేసులు గతంలో భారతదేశానికి సంబంధించిన ఈ న్యాయ వ్యవస్థ కీలకమైన కేసులు. భారతదేశ పౌరులు, భారతదేశ ప్రభుత్వం మరింత మెరుగ్గా పనిచేయడం కోసం గాను వచ్చిన కేసులు కాబట్టి ముఖ్యమైన జడ్జిమెంట్స్ కాబట్టి ఇవి ముఖ్యమైన కేసులు. థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ అహ్మద్ గారు. సో చూసాం కదా, దాదాపు ఒక 10 నుంచి 12 కేసులు భారతదేశ న్యాయ వ్యవస్థ తీరు, అలాగే ముఖ్యమైన అంశాలలో న్యాయ వ్యవస్థ వెలువరించిన తీర్పులు, తద్వారా తర్వాత జరుగుతున్న పరిణామాల మీద అవి ఎలాంటి ప్రభావం చూపించాయి. అందులో కొన్ని కేసులు అయితే అక్రాస్ ద గ్లోబ్ ఇంపాక్ట్ చూపించినా కూడా ఉన్నాయి. జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ కృష్ణయ్యర్ చేపట్టిన అంశాలు, హెచ్ఆర్ ఖన్నా చేపట్టిన అంశాల్లో వెలువరిచిన తీర్పులు, ఇవి బేసిక్ అవగాహన కోసం, కనీస అవగాహన కోసం జనసామాన్యం తెలుసుకోవాల్సిన అంశాలు. చాలా సందర్భాల్లో ఆందోళన కలుగుతుంది. ఒక్కసారిగా కేసుల్లో ఇరుక్కున్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, న్యాయ వ్యవస్థ ఎలా రెస్పాండ్ అవుతుంది, న్యాయ వ్యవస్థ సవ్యంగానే రెస్పాండ్ అవుతుంది. మనం కనీస అవగాహన పెంపొందించుకోవడానికి ఇలాంటి అంశాల మీద తరచూ బషీర్ అహ్మద్ గారితో ముఖ్యమైన అంశాల మీద ఇటువంటి వెలువడిన తీర్పుల గురించి విశ్లేషణ మనం కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.